ఓకే, ఈరోజు మనం భారతదేశ జనాభా రాష్ట్రాల వారీగా చెక్ చేస్తున్నాం. అంటే 2011లో చివరి జనగణన జరిగింది. మనం 2011 నుంచి 2026 ఒక అంచనా గ్రోత్ రేట్ని బట్టి ఇప్పుడు 2026లో మన భారతదేశ జనాభా రాష్ట్రాల వారీగా చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ 24 కోట్లు, మహారాష్ట్ర 13 కోట్లు, బీహార్ 13 కోట్లు, పశ్చిమ బెంగాల్ 10 కోట్ల జనాభా, మధ్యప్రదేశ్ 9 కోట్లు, తమిళనాడు 8 కోట్లు, రాజస్థాన్ 8 కోట్లు, కర్ణాటక 7 కోట్లు, గుజరాత్ 7 కోట్లు, ఆంధ్రప్రదేశ్ సుమారుగా 5-6 కోట్లు, తెలంగాణ 4 నుండి 5 కోట్లు 4.5 crores, ఒడిస్సా 4.7 crores, కేరళ 3.6 crores, జార్ఖండ్ 4 crores, అస్సాం 4 crores, పంజాబ్ 3 కోట్లు, ఛత్తీస్గఢ్ 3 కోట్లు, హర్యానా 3 కోట్లు, ఢిల్లీ 2 కోట్లు, జమ్మూ కాశ్మీర్ 1.5 కోట్లు, ఉత్తరాఖండ్ 1 కోటి, హిమాచల్ 80 లక్షలు, త్రిపుర 45 లక్షలు, మేఘాలయ 40 లక్షలు, మణిపూర్ 35 లక్షలు, నాగాలాండ్ 25 లక్షలు, గోవా 18 లక్షలు, అరుణాచల్ 17 లక్షలు, మిజోరాం 13 లక్షలు, సిక్కిం 7 లక్షలు. ఇందులో 1-2 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా కలిసి ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాదాపుగా 8 రాష్ట్రాల్లో కోటి కంటే తక్కువ జనాభా ఉందని మనకు అర్థమవుతోంది ఈ లిస్ట్ని బట్టి. దాదాపుగా 28 రాష్ట్రాలు ఉంటే దాంట్లో 7 రాష్ట్రాల్లో 1 కోటి కంటే తక్కువ జనాభా ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఇంకో విషయం, మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కంటెంట్ బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.